హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ సిరి రమేష్ లవ్ లైఫ్. ఇది భోగి రోజు వ్లాగ్ అండి. కాబట్టి మీకు ముందుగా నేను భోగి శుభాకాంక్షలు అయితే చెప్తున్నాను. చాలా లేట్గా వస్తున్నాయి వీడియోస్ నా వాయిస్ పోవడం వల్ల. ఇంకా ఇప్పుడైతే కొంచెం కొంచెం సెట్ అవుతుంది వాయిస్. మీరు కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, డైలీ వ్లాగ్స్ వస్తాయి. ఇక భోగి రోజు మార్నింగే అమ్మ నీళ్ళు అయితే పెట్టేస్తుందనమాట స్నానాలకి. ఇక ఒక పక్క నీళ్ళు మరుగుతూ ఉంటే అప్పుడు బయట పెద్ద భోగి మంట వేస్తారు. ఒక్కొక్కరు భోగి మంట దగ్గరికి వెళ్ళొచ్చు. స్నానాలు అవి చేసి మార్నింగ్ 4కి లేచామన్నమాట. ఆ రోజు మేము చెల్లి కూడా ఆ రోజే రావడం అనమాట. ఇక చెల్లి ఫోన్ చేసింది, నేను భీమవరం దగ్గరలోకి వస్తానని చెప్పి. ఇంకప్పుడు మేము కూడా లేచామన్నమాట. మా డాడీ అయితే పాలకోలు వెళ్ళి తీసుకొస్తారు చెల్లిని. ఇక పొద్దున్నే ఇంకా చలి అనమాట, బీభత్సంగా చలి వేస్తుంది. ఇక నేను కాసేపు అలా పొయ్యి దగ్గరే ఉండిపోయాను. అమ్మ పొయ్యి అంటిస్తుంటే ఇక పొయ్యి దగ్గర కూర్చొని కాసేపు అలా చలిమంట కాగానమాట. మార్నింగే లేచిన వెంటనే ఇంకొకరు వచ్చి పొయ్యి దగ్గరే కూర్చుంటున్నారనమాట, చలి కాగలేక. ఇంకా అలాగ పిల్లలేంటి మేము అలా కాసేపు చలి తట్టుకోలేక కాసేపు అలా పొయ్యి దగ్గరే ఉండిపోయాము. చైత్రి తల్లి కుంకుడుకాయలా ఎందుకమ్మయ్యి? ఈరోజు ఇట్లతోటే చెయ్యాలా? అమ్మ చక్కగా పెట్టి కొడుతున్నాడు వీడు. ఇక తర్వాత మా చైత్వి అయితే కుంకుడుకాయలు చితుక్కొట్టేశాడు కదా. ఇక తర్వాత నలుగు అయితే పెట్టేస్తున్నారు అమ్మను అక్క కలిసి. మొత్తం ముగ్గురికి ఫస్ట్ అనమాట, చైత్వికి అభికి అలాగే చిన్నోడికి ముగ్గురికి నలుగు పెట్టేసి వాళ్ళకి స్నానాలు అయిపోయినాయి అనమాట. ఈ స్నానాలు చేసి వీళ్ళైతే రెడీ అయిపోయారు. బయట అయితే భోగిమంట కూడా రెడీ చేసేస్తున్నారు. ఇక అమ్మ అయితే కొన్ని పుల్లలు పట్టుకెళ్ళి భోగిమంటలో వేస్తూ ఉంటే ఇక వీళ్ళైతే అక్కడ నుంచున్నారనమాట భోగిమంట దగ్గర కాసేపు. అక్కడ ఒక 2-3 ఫోటోలు తీసాం వాళ్ళని. ఇక భోగి మంట దగ్గర కాసేపు ఉండి వచ్చేసారి వీళ్ళు ఉయ్యాలు ఊగుతున్నారు. వీళ్ళతో మామూలుగా ఉండదండి బాబు. ఒక్క ఉయ్యాలు ఉంది మా ఇంటి దగ్గర. ఇంకా అది చూసి నాకు కావాలని గొడవలు పడుతున్నారని మా అమ్మ ఇంకా వరుసగా ఇంకో 2 ఉయ్యాలు కట్టేసింది. మొత్తం మా పిల్లల ముగ్గురికి 3 ఉయ్యాలు రెడీ చేసింది మా అమ్మ. తర్వాత కౌశిని డాడీ కలిసి చెల్లిని తీసుకురావడానికి వెళ్ళారు. మా చైత్వి ఏమో అక్క ఎందుకు వెళ్ళింది, నేను వెళ్ళలేదని చెప్పి అలిగాడనమాట. ఇక మా చెల్లి అయితే ఎంటర్ అయిపోయింది. మా అమ్మ ఆనందం చూడండి. మా చెల్లి అయితే హెయిర్ కట్ చేసుకొని వచ్చింది. ఇంకా మా అమ్మ సర్ప్రైజ్ అయిందనమాట ఇక్కడ. ఇక తర్వాత అందరికీ స్నానాలు అయిపోయాయి అనమాట. అందరం స్నానాలు చేసేసి ఇంకా భోగి మంట దగ్గరికి అయితే వచ్చేసి ఇక్కడ కొన్ని ఫొటోస్ ఇలా తీయండి అలా తీయండి అని చెప్పి మా వారు బుర్ర తినేసి ఇక్కడ కొన్ని కోతి వేషాలు వేసుకుంటూ ఎంజాయ్ చేసాము. ఇంకా ఒకరి తర్వాత ఒకరు అలాగా పిల్లల్ని తీసుకొని మేము మళ్ళీ అక్క పిల్లలతో అలాగే చెల్లి మేమందరం అలా చాలా ఫొటోస్ అయితే తీసుకున్నాం అనమాట. మా వారు మళ్ళీ పిల్లలందరితో కలిసి ఫొటోస్ అయితే తీసుకున్నారు. చిన్నోడు ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి అసలు డాడీ తినిపిస్తేనే తింటున్నాడు అనమాట. ఇంకెవరు పెట్టిన ఫుడ్ అస్సలు తినట్లేదు. అందుకని ఇంకా డాడీ పాపం కేర్ తీసుకొని ఎప్పటికప్పుడు వాడికి ఫుడ్ అయితే తినిపిస్తున్నారు. ఇక తర్వాత మేము ఈవినింగ్ నుంచి పోస్తున్నాం అన్నమాట భోగిపళ్ళు. మార్నింగ్ పోయలేదు, ఎప్పుడు మాకు ఈవినింగే కుదురుతుంది. ఇక ఈవినింగ్ మా డాడీ మా వారు వెళ్ళి రేగిపళ్ళు తీసుకొస్తే ఇక కొన్ని చాక్లెట్స్ అలాగే కొన్ని చిల్లర పైసలు పువ్వులు అవన్నీ కలిపి మేము ఇలాగైతే అరేంజ్ చేశానమాట. ఇక పిల్లల్ని అయితే కూర్చోబెట్టేసాము బయటే. కింద ఒక బెడ్షీట్ వేసి అయితే కూర్చోబెట్టేసాము. ఇంకో పెద్ద ఆర్భటాల కింద ఏం చేయట్లేదు, సింపుల్గానే చేస్తున్నాము. ఇక ఎప్పుడు మా కౌశమ్మ కూడా కూర్చునేది, కానీ ఈసారి నేను పెద్దదాన్ని అయిపోయాను, నేను కూర్చోని అనేసింది. ఇక ఫస్ట్ అమ్మ డాడీ చేత అయితే వేయించాము. చాలా వీడియోస్లో ఫస్ట్ అమ్మ వేయాలి భోగిపళ్ళు, తర్వాత అందరూ వేయాలనేసి నేను చూశాను అనమాట ఈ మధ్య. ముందు తెలియదు మాకు, లేదంటే ఫస్ట్ పిల్లలకి మేము వేసేవాళ్ళం కానీ మాకు తెలియదు. ఫస్ట్ తల్లి వేయాలంట భోగిపళ్ళు. ఇక మేమైతే ఎప్పుడు మా డాడీ మా అమ్మ చేతే వేపిస్తాం మరి. ఇక అమ్మ డాడీ అయితే భోగిపళ్ళు వేస్తున్నారు.
అవి మా అమ్మ కొన్ని కొన్ని వేస్తుంది. ఎందుకంటే వాళ్ళు డబ్బులు చాక్లెట్స్ ఎవరికి ఎక్కువ వస్తాయా అని ఏరుకొని గొడవలు పడతారని చెప్పి అందరికీ సమానంగా ఉండేలాగా ఒక్కొక్కరి తల మీద కొన్ని కొన్ని తీసి వేస్తుందనమాట. డబ్బులు చాక్లెట్లు కూడా వచ్చేలాగా. తర్వాత మేము కూడా వేసేసాము మా ఇద్దరం. ఇక తర్వాత చెల్లిని మా కౌశమ్మ వేస్తున్నారు. మా కౌశమ్మ చూడండి ఎంత పెద్దదైపోయింది. ఎప్పుడు అక్కడ కూర్చునేది, ఈసారి మాతో కలిపి అక్షతలు వేస్తుంది. తర్వాత అమ్మ వడలు అయితే వేస్తుందన్నమాట, శనగపప్పు వడలు. ఇక అవి కూడా తినేసాము. తర్వాత ఇది నైట్ అనమాట. సున్నుండలు అయితే చుడుతున్నారు. ఆ గిన్నెలో పిండిలో చూసారా నెయ్యి. మా చిన్నోడు ఏం చేశాడంటే, అందరం బయట ఉన్నాము, మా చిన్నోడు వెళ్ళి నెయ్యి డబ్బాతో పాటు వంపేశాడనమాట. ఇంకా నయం పిండిలో వంపాడు. ఇక పిండిలో వంపాడు కాబట్టి మంచిదయింది. కింద అయితే ఎంత నెయ్యి వేస్ట్ అయిపోదునో. ఇక మా అమ్మ వాళ్ళు ఇంకా ఆ రోజే పని, మర్నాడు ఎప్పుడైనా చూడదాం కొన్ని చుట్టనుకున్నారు కానీ మా చిన్నోడి వల్ల ఆ రోజు అన్నీ చుట్టాల్సి వచ్చింది. ఇంకా భోగి రోజు నైట్ కూర్చొని సున్నుండలు చేసేసారు. టేస్ట్ అయితే సూపర్గా వచ్చాయన్నమాట. నెయ్యి కూడా ఇంట్లో చేసిందే. ఇక తర్వాత చెల్లి కలర్స్ తీసుకొచ్చిందనమాట. ఇవి రాజస్థానీ కలర్స్ ఏవో అంటున్నారు కదా, అవి తీసుకొచ్చింది ఒక 5 కలర్స్ హైదరాబాద్ నుంచి. ఇంకా అవైతే ఒక పళ్ళెంలో పెట్టేసాము. ఒక్కొక్క కలరు 20 రూపీస్ అంట. లూజ్ కట్టారంట, ప్యాకింగ్ కాదనమాట. అక్కడికక్కడే గ్లాసులతో కొలిచి వేస్తున్నారంట కలర్స్. అలా ఒక 5 కలర్స్ తీసుకొచ్చింది. ఆ చాక్ పీసులు ఉన్నాయి కదా పెద్ద పెద్ద సుద్దలు, అవేమో మా కౌశమ్మ వాళ్ళు వాళ్ళ ఊరు నుంచి తీసుకొచ్చారనమాట. వైట్ చాక్ పీసులు అవన్నీ కూడా. ఇక అవేమో 6 రూపాయలంట. అంటే ఒక్కొక్కటి 5 రూపీస్ అలా పడ్డాయి అవి, ఆ పెద్దవి. ఇక నేనైతే మొత్తం ఫ్లోర్ అంతా నీట్గా తుడిచి కడిగేసాను అనమాట. బయట మొత్తం కూడా ఈ బయట మగ్గచ్చు, అలాగే బయట రోడ్డు మీద కూడా నీట్గా తుడిచేసి కల్లాపు వేసేసాను, అంతలోపు ఆరుతుందని చెప్పి. ఇక మా చెల్లి అయితే క్లాత్తో నీట్గా తుడిచేస్తుంది. మా కౌశి ఏమో ముగ్గు స్టార్ట్ చేసేసుకుంటుంది. 5 పోర్షన్స్ కింద డివైడ్ చేసి ఒక్కొక్కరం ఒక్కొక్క ముగ్గు వేద్దాం అనుకున్నాము. మా అక్కకి 2 ముగ్గులు, మేము ఒక్కొక్క ముగ్గు అనమాట. వీధిలో మళ్ళీ మా చెల్లి వేస్తానంది, మేము కలర్స్ వేస్తాము. మా కౌశం ఏమో ఇక్కడ పికాక్ డిజైన్ వేస్తుంది. చాలా బాగా వేస్తుంది కదా, దాని ఏజ్కి అలా వేస్తుందంటే చాలా గ్రేట్. మళ్ళీ అందులోకి ఇప్పటికొచ్చి ఎప్పుడు ముగ్గులు అవి ఎప్పుడు వేయదు, మేము ఎంత వేయమన్నా కూడా. కానీ ఫస్ట్ టైం అయినా కూడా భలే వేసిందనమాట. మేమందరం షాక్ అనమాట. మళ్ళీ ఫోన్లో కూడా చూడలేదండి, ఓన్గా వేస్తుంది, ఓన్ టాలెంట్ అంతా ఉపయోగిస్తుంది. ఫస్ట్ గుమ్మం దగ్గర మా అక్కకు వదిలేసి మా కౌశమ్మ స్టార్ట్ చేసుకుంది 2nd ప్లేస్లో. 3rd ప్లేస్లో మా చెల్లి వేస్తుంది. 4th ప్లేస్లో నేను వీళ్ళు ఎంత మంచి మంచి డిజైన్స్ పెడతారో నాకు తెలియక నేను ఊరికే నార్మల్ ముగ్గులే అనుకుని ముందే గీసేసాను అనమాట డిజైన్. ఇంకా చెరపడం ఎందుకులే అని సింపుల్గా ఇంకా అలానే ఉంచేసాను. మా వాళ్ళందరూ బాగా వేశారు. నా ముగ్గే చాలా తేలిపోయింది వాళ్ళ ముగ్గుల ముందు, సింపుల్గా అయిపోయింది. మా అమ్మ అదే అంటుందన్నమాట, నువ్వు సింపుల్గా వేసేసావేంటి సిరి అని చెప్పి. ఇంకా ఏమోనమ్మా వీళ్ళంత బాగా వేస్తారనుకోలేదు నేను అని చెప్పి అన్నాను అప్పుడు. ఇంకా నేను నార్మల్ ముగ్గులే పెడతారనుకున్నాను. వీళ్ళందరూ సంక్రాంతి థీమ్ అయితే పెట్టారు, బాగున్నాయి. సర్లే ఒక ముగ్గు సింపుల్ అయిపోయింది మాత్రం ఏమవ్వదు కదా అనుకున్నాను. మా కౌశిక్ కలర్స్ చూడని ఎంత బాగా డ్రా చేస్తుందో. మళ్ళీ నెమలి పెంచాలికి బ్లూ కాంబినేషన్, గ్రీన్ కాంబినేషన్ అవన్నీ కలిపి వేస్తుందనమాట. కలర్స్ కూడా చాలా నీట్గా వేస్తుంది. కలర్స్ ఆ చాక్ పీసులు ముందుగానే మేము, అది కూడా మా కౌశమ్మే చెప్పింది, ముందుగానే నానబెట్టేయాలంట వాటర్లో. అలా నానబెట్టడం వల్ల త్వరగా పోవంట కలర్స్. అది చెప్పినట్టే నానబెట్టేసాము. ఇక్కడ మాకు గంగిరెద్దు వేసి ఆ కుండ ఇవన్నీ వేసింది, బాగుంది మా అక్క ముగ్గు కూడా. ఇంకా లోపల అయితే అయిపోయిందండి. ఇంకా బయటకు అయితే వచ్చేసాము. బయట మా చెల్లి అయితే ఇలాగ ఒక అమ్మాయి బొమ్మ వేసిందనమాట. పర్పుల్ కలర్ లంగా వేసి, ఓనీకేమో రెడ్ కలర్ వేస్తున్నాము. ఇక మా కౌశమ్మకి అయిపోయిందంట ఓపిక, వెళ్ళి అక్కడ కూర్చుంది. మా వారేమో అప్పటికి 12 అయింది. పాలకొల్లు ప్రోగ్రామ్స్కి వెళ్ళొచ్చారు. అక్కడ పాలకొల్లు సంబరాలకి వెళ్ళి, కానీ మా వారు వచ్చేటప్పటికి మా ముగ్గులు అవ్వలేదు, లోపలే అయింది, బయట అవ్వలేదు. కాసేపు చూసి ఇంక నేను పడుకుంటానని చెప్పి వెళ్ళిపోయారనమాట. మా ముగ్గురం అయితే ఫినిష్ చేసుకున్నాము ముగ్గుని. ఇక ముగ్గు లాస్ట్కి లుక్ అయితే ఇలా ఉందండి.
కలర్స్ ఫోన్లో కొంచెం లైట్గా కనిపిస్తున్నాయి కానీ బయట చాలా బ్రైట్గా ఉంది. చాలా బాగా వచ్చింది ముగ్గు. మా చెల్లి డిజైన్ చాలా బాగా వేసింది కదా. కలర్స్ కూడా బాగా సెట్ అయ్యాయి అనమాట. పక్క చెరుకు గడలేమో మా అక్క వేసింది. ఇంకా నేనేమో హ్యాపీ పొంగల్ అని రాసేసాను. ఎంత వంక టింకరగా రాసానో చూడండి. ఇంకా లాస్ట్ మినిట్లో ఇక్కడ ప్లేస్ ఉండిపోతే మా అక్క ఈ విధంగా అయితే ముగ్గు వేసేసింది. ఇంకా ముగ్గులు అయితే కంప్లీట్ అయిపోయి మేము పడుకునేసరికి మాకు 2 అయ్యిందనమాట టైము. మళ్ళీ సంక్రాంతి రోజు త్వరగా లేవాలి కదా. ఇంకా అస్సలు పండగ అన్ని రోజుల్లో మాకు ఇంకా మంచులోనే ఉండేవాళ్ళము. అస్సలు నిద్ర కూడా లేదు. అందుకే అనుకుంటా నాకు అస్సలు తగ్గలేదు. హెల్త్ ఇంకా పాడవుతూనే ఉంది కానీ క్యూర్ అవ్వలేదు. ఇదండి భోగి రోజు వ్లాగ్ అయితే. ఇక నెక్స్ట్ సంక్రాంతి వ్లాగ్తో మీ ముందుకు వస్తాను. వీడియో నచ్చితే లైక్ చేసి కమెంట్ చేయండి. హైప్ అని ఉంటుంది, హైప్ కూడా ఇవ్వండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.